కెరీర్పై పదే పదే ఒత్తిడి చేయడంతో ఆగ్రహంతో ఉన్న కుమారుడు తండ్రిని చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి డ్రమ్ములో దాచిపెట్టిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. లక్నోకు చెందిన వ్యాపారవేత్త మన్వేంద్ర సింగ్ను ఆయన కుమారుడు అక్షత్ సింగ్ దారుణంగా హత్య చేశాడు. మన్వేంద్ర ఈ నెల 20 నుంచి కనిపించకుండా పోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆయనకు ఇంటికి వెళ్లి కుమారుడు అక్షత్ను విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నీటి పరీక్షకు సిద్దం కావాలని పదే పదే తనపై మన్వేంద్ర ఒత్తిడి చేయడంతో తానే హత్య చేసినట్లు అక్షత్ ఒప్పుకున్నాడు. ఘటనకు ముందు ఈ విషయంపై ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన అక్షత్ తుపాకీతో కాల్చి అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచిపెట్టినట్లు పోలీసులకు వెల్లడించాడు. కొన్ని శరీర భాగాల్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి బయటపడేయగా కొన్నింటిని డ్రమ్ముల్లో దాచిపెట్టినట్లు అక్షత్ చెప్పాడు. డాక్టర్ అవ్వడం ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా తన తండ్రి వినిపించుకోలేదని, తనను రోజూ తిడుతూ ఒత్తిడి చేసేవాడని, అందుకే హత్య చేసినట్లు పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అక్షత్ను అరెస్ట్ చేశారు.